నమస్కారం. నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈ వీడియోలో ప్రధానంగా నేను చెప్పదలిచింది ఏంటంటే, నిన్న ఎగ్జిట్ పోల్ నేపథ్యంలో మొన్న జరిగిన 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతాయి, కౌంటింగ్ రేపు 4వ తారీఖు జరగదు కాబట్టి ముందు కొన్ని ప్రైవేట్ సంస్థలు అయితేమి, అదేవిధంగా కొన్ని మీడియా సంస్థలు అయితేమి ఈ ఎగ్జిట్ పోల్ని నిన్న వచ్చి అన్నిట్లో ప్రచారం చేయడం జరిగింది. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ నిన్న సాయంకాలం అయిపోయిన తర్వాత ఈవినింగ్ వీటిలన్నింటినీ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఎగ్జిట్ పోల్లో ఓవరాల్గా వచ్చి తమిళనాడు రాష్ట్రంలో డిఎంకే ప్రభుత్వం ఖచ్చితంగా కూడా రూలింగ్లోకి వస్తుందని చెప్పి వాళ్ళు మేజర్ పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్ తెలియజేయడం జరిగింది. ఒక సంస్థ యాక్సెస్ ఇండియా అనే ఒక సంస్థ మాత్రం పర్టికులర్గా వచ్చేసి విజయ్ యొక్క సునామీ లాగా 98 నుంచి 120 స్థానాల వరకు అతను గెలుచుకునేదానికి అవకాశం ఉంది అన్నట్టు ఒక రిలీజ్ చేశారు. కానీ దాంట్లో వాస్తవం ఎంతవరకు ఉన్నదనేది తెలియజేసేదానికి నేను ఈ వీడియోని రిలీజ్ చేస్తున్నాను. వాస్తవంగా జరిగిన పరిస్థితి ఏంటంటే, విజయ్ వచ్చి పార్టీ పెట్టాడే కానీ దానికి ఒక స్ట్రక్చర్, పార్టీ నిర్మాణం అనేది ఒకటి జరగాలి కదా. ఇప్పుడు క్యాండిడేట్లు నిలబడ్డారు, వాళ్ళకి బూత్ ఏజెంట్లు అయితే ఏమి ఇతరత్ర అంత వ్యవస్థ ఉండాలి కదా. అంత వ్యవస్థ అంత సరిగా లేనట్టు తెలుస్తుంది. ఊరికే మనం చెప్పడం అది ఇది కాదు. కానీ అందరూ ఈ డిఎంకేకే మేజర్ పర్సంటేజ్ ఉందంటే, ఈ కార్పొరేట్ స్టైల్లో ఎట్లా ఉంటుందంటే, వీళ్ళు అందరు చెప్పారు కాబట్టి ఈ పర్టికులర్గా ఈ తమిళనాడు గురించి 23వ తారీఖు ఎలక్షన్ అయింది. వాళ్ళ దగ్గర ఆల్రెడీ రిపోర్ట్ ఉండాలి కదా. ఆ తమిళనాడు గురించి చెప్పే రిపోర్టు, వెస్ట్ బెంగాల్ రిపోర్టు వచ్చి 29 నిన్న జరిగిన ఎన్నికల తర్వాత రిలీజ్ చేశారు. తమిళనాడు ఎలక్షన్ గురించి వాళ్ళ దగ్గర సమగ్రమైన ఒక ఇది ఉండాల్సినంత అవసరం అయితే కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా వచ్చి అంటే ఏదో అక్కడున్న పరిస్థితులు వేరు, అక్కడున్న వ్యవస్థ వేరు, అన్నీ వేరు ఉన్నప్పటికీ కూడా ఈ మాదిరిగా డిఎంకే వచ్చి అధికారంలోకి వస్తుంది అక్కడ ఖచ్చితంగా. మాకు తెలుసు, మేమంతా అక్కడ ఫీల్డ్లో పనిచేసాం కాబట్టి అక్కడ జరిగిందంతా తెలుసు. ఈ స్ట్రక్చర్ లేని పార్టీ, ఈ విజయ్ పార్టీ ఈ రకంగా వస్తుంది అని చెప్పి చెప్పడం, వాళ్ళు నిలబడిన క్యాండిడేట్లే మేము ఊరికినే చెప్తున్నారు. అందరూ యూత్ వేసామంటారు. ఎంతవరకు యూత్ వేస్తే, ఎంతవరకు వేస్తే ఒక 40 లక్షలు వస్తాయా ఓట్లు? పోలైన ఓట్లలో ఏమైనా 40 లక్షలు వస్తాయా? 40 లక్షలు వచ్చినంత మాత్రాన ఏమన్నా స్థానాలు వస్తాయా? ఇవన్నీ ఊరికిని ఎక్స్పోజింగ్ చేయడం. ఇట్లా ఏంటంటే, ఇది అందరు చెప్పారు కాబట్టి మనం ఈ రకంగా చెప్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక ఉద్దేశంతో చెప్పినట్టు అనిపిస్తుంది. ఇది నిజమా అబద్ధమా అనేది 4వ తారీఖు తెలుస్తుంది ఖచ్చితంగా. కాబట్టి నేనేం చెప్తానంటే, స్టాలిన్ మీద వ్యతిరేకత అయితే లేదు. స్టాలిన్ మీద వ్యతిరేకత ఉన్నా కూడా, ఒకవేళ యాంటీ ఇన్కంబెన్స్ కానీ ఇతరత్ర ఏదున్నా కూడా అవన్నీ కూడా అతను విజయ్ పడుంటాయి ఓట్లు. 14 to 18%, 20% వరకు పడుంటాయి. అతనికి ఏమి రాదు, అతను గెలవడని నేను చెప్పటంలే. కాకపోతే ఏంటంటే, అధికారానికి వచ్చే లెవెల్ ఇప్పుడు పోటీ వచ్చి విజయ్ అండ్ డిఎంకే మధ్య జరిగింది. ఈ జరిగింది ఏంటంటే, పోటీ వీళ్ళిద్దరి మధ్య జరిగిందనమాట. అన్నా డిఎంకే అనేది ఏంటంటే, వాళ్ళ అంచనాలన్నీ కూడా తారుమారైపోయినాయి. ఎప్పుడైతే విజయ్ ప్రవేశం జరిగిందో, గతంలో 2009లో చిరంజీవి ప్రవేశం తర్వాత ఇక్కడ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి అలా ముఖ్యమంత్రి అయ్యాడో తిరిగి సెకండ్ టైం 2009లో, అదేవిధంగా ఈ సినిమా వాళ్ళు వచ్చినప్పుడు ప్రపంచంలాగా జనాలు వస్తారు. వచ్చిన ఓట్లు ఎక్కడ వరకు కన్వర్షన్ అవుతాయి అనేది చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే మనం చూస్తే 2014లో జగన్ కంటెస్ట్ చేసినప్పుడు కూడా ఇదే విధమైన ప్రచారం విపరీతంగా వచ్చేస్తున్నాడు. జగన్ సీఎం అని అరుపులు కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా చిరంజీవి గారు కంటెస్ట్ చేసినప్పుడు కూడా ఇదే విధమైన నినాదాలు వచ్చారు. సపరేట్గా నిలబడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే విధమైన నినాదాలు మిన్నంటాయి, ఆకాశాన్ని అంటే అని చెప్పవచ్చు. కాబట్టి నేనేం చెప్తానంటే, ఈ వాస్తవంగా గ్రౌండ్లో మాత్రం ఇటువంటి పరిస్థితి లేదు. ఈ
ఈ యాక్స్ ఇండియా కంపెనీ అనేది, ఎందుకంటే అందరు చెప్పారు కాబట్టి మనం ఈ రకంగా చెప్తే ఇప్పుడు అది హైలైట్ చేస్తారనమాట ఐటమ్. ఇప్పుడు అందరు చెప్పినట్టు చెప్తే ఇంకా దాని మీద పెద్ద చర్చ ఉండదు, పెద్ద వ్యవహారం ఉండదన్నమాట. అక్కడ చూస్తే పరిస్థితి ఆ రకంగా లేదు. ఇది తెలియచేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో మీరందరూ కూడా తెలుసుకోవాలి. అంటే మనమందరం కూడా ఏ పార్టీకి ఓటేసామనేది మనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా డిఎంకే అడ్వాంటేజ్ ఈ ఎలక్షన్లో పొందిందని చెప్పవచ్చు. డైరెక్ట్ ఫైట్లో అయింటే ఏదైనా జరుగుండేదేమో, కానీ 3 పార్టీలు ఉన్నప్పుడు మాత్రం డిఎంకే అత్యధిక బలమైన పార్టీగా అది వెలుగొందుతుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో స్ట్రక్చర్ కానీ, దాని వ్యవస్థ కానీ, దాని పోల్ మేనేజ్మెంట్ కానీ, ఇతరత్ర అన్నీ కరెక్ట్గా ఉంటాయి. వార్ రూముల పేరుతో జిల్లాల్లో పెట్టి 67 జిల్లాల్లో పెట్టి ఈ విధంగా చేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే డిఎంకే విజయాన్ని తప్పకుండా డిఎంకే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుంది అని చెప్పి నాకు తెలిసిన, నేను అక్కడ పనిచేసినోడు కాబట్టి అక్కడ ప్రజల యొక్క నాడి, ప్రజలు ఏ రకంగా మాట్లాడుకుంటున్నారు అనేది, ఈ యూత్ గీత్ అంటే పడచ్చు ఓట్లు, అతనికి ఓట్లు రావని మనం చెప్పలేం. చిరంజీవి గారికి కూడా ఆ రోజు 80 లక్షలు వచ్చినాయి. అట్లే అతనికి ఓట్లు రావు, విజయ్ అంత వీక్ క్యాండిడేట్ అని నేను అనటం లేదు. ఎప్పుడోసారి రాజకీయ అవకాశం ఎప్పుడోసారి ఉండొచ్చు. కంటిన్యూ పాలిటిక్స్లో ఏంటంటే ఎప్పుడోసారి ఉండొచ్చు అనమాట. ఉండొచ్చు అంత మాత్రానికే ఇప్పుడే వచ్చేస్తాడు, రాగానే వచ్చేస్తాడు అని అంటే రామారావు గారు వచ్చారు. అదేవిధంగా ఎంజీఆర్ ఎంతో కష్టపడి, చాలా రోజులు కష్టపడి ఎంజీఆర్ డిఎంకేలో పనిచేసి తర్వాత ఏడిఎంకే అనే పార్టీని స్ప్లిట్ చేసి పెట్టి ఆ రకంగా ఆయన పూర్తి ప్రవేశం, రాజకీయాల్లో ఆయన ప్రవేశం ఉంది. ప్రవేశం తర్వాత జరిగిన సంఘటనలు అనమాట. కాబట్టి నేనేం చెప్తాను అంటే వాస్తవం తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో రిలీజ్ చేశాను. కాబట్టి అందరూ కూడా వాస్తవం తెలుసుకోండి. ఇది నిజమైన వ్యవస్థ అని చెప్పచ్చు. థ్యాంక్ యూ.